రాష్ట్రంలోన కూటమి ప్రభుత్వం వచ్చి 11 నెలలు దాటిపోయింది. 11 నెలల్లోనే మనం చూసినాం విద్యుత్ ఛార్జీలు ఎంత పెంచినారో మేము చెప్పినక్కర్లేదు, ప్రజలకే తెలుసు. ఎందుకంటే 200 వచ్చేది ఇప్పుడు 10,000 వస్తుందంట. చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చినా కానీ కరెంట్ ఛార్జీల మీదే వస్తాడు. ఆయనేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ్ముళ్ళు నేను అధికారంలోకి వస్తే ఎక్కడ కానీ ₹1 కానీ పెంచును, ఉన్నీని ఛార్జీలు తగ్గిస్తానని చెప్పి ఎన్నో సందర్భాలు ఎన్నో మీటింగ్లో చూసినాము. ప్రతి మీటింగ్లోనే చెప్పినాడు ఆయన. అలాంటిది ఈరోజు ఛార్జీల పెంపుతో దాదాపుగా మన రాష్ట్రంలో ప్రజల మీద 15,485 కోట్ల ఇంతకుముందు భారం పడింది. అయినా అది భరించుతున్నారు. ఇప్పుడు మళ్ళా కొత్తగా గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సెకీ కంపెనీతోన 2.49 పైసలతోన అది వాళ్ళే వచ్చి ఆ కంపెనీ వల్ల వచ్చి అది కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆయన సొంతంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చి సెకీ కంపెనీతో అంటే మేము ఈ రేటుకి ఇస్తాం అని ఆ కంపెనీ వాళ్ళు వచ్చి మన రాష్ట్రానికి 2.49 పైసలతోన 25 సంవత్సరాలు ఒప్పందం కుదుర్చుకున్నారు. దాదాపు 7,000 యూనిట్లేమో. అలాంటిది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వము, ఈ చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే లేని కంపెనీ పేర్లు పెట్టి ఒక కంపెనీతో యాక్సిస్ కంపెనీతోన 460 పైసలతోన ఈరోజు విద్యుత్ కొనుగోలు చేసినారు. ఇప్పుడు 2.49 పైసలు ఎక్కడ, 460 పైసలు ఎక్కువ, 2.49 పైసలు ఎక్కువ. 2.49 పైసలనేమో ఈ పచ్చ మీడియా పచ్చ పత్రికలు మనం చూసినాం. సెకీ ఒప్పందంతో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి లాలూచిపడి 11,000 కోట్లు 1,100 కోట్లు ఏమో లంచం తినాడు అనే విధంగా అమెరికా వాళ్ళే అరెస్ట్ చేస్తారని 2 డబ్బా కొట్టి ఈరోజు 2.49 పైసలు ఆయన ఒప్పందం తీసుకుంటే ఈరోజు 460 పైసలతో మీరు ఒప్పందం తీసుకొని ఇప్పుడు మిమ్మల్ని ఎట్లా ఎవరు అరెస్ట్ చేయాలా? ఇప్పుడు ప్రజలు అరెస్ట్ చేయాలా? ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. మీరు ఏమనుకున్నారు? ఎందుకంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది అనుకున్నారు మీరు. 5 కోట్ల జనాభా, మీరు చేసే ప్రతి ఒక్క విషయం, మీ దందాలు ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉన్నారు. ఎందుకంటే మేము కదా మేమే ఆడింది ఆట పాడింది పాట అనుకోకుండా అట్లా. ఎందుకంటే మీకు మీడియాలు ఉన్నాయి, పత్రికలు ఉన్నాయి. మీరు చెప్పిందే శాశ్వతం అనుకోద్దండి. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది. ప్రతి విషయము మీ మీడియాను చూడట్లేదు, ఇప్పుడు మీ పత్రికను చూడట్లేదు. ప్రతి విషయము సోషల్ మీడియాలో చూస్తున్నారు. మీరు ఏమేమి దందాలు చేస్తున్నారు చూస్తున్నారు. ప్రజలు మిమ్మల్ని ఖచ్చితంగా నిలబెట్టే రోజు ఖచ్చితంగా వస్తుందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ప్రజలు మన ఆంధ్ర ప్రజలు చాలా ముందడుగులో ఉన్నారు. అన్ని రాష్ట్రాల కింద మన ప్రజలు చాలా ముందడుగులో ఉన్నారు. కాబట్టే మీరు ఆ యాక్సిస్ కంపెనీతో 460 పైసలను ఇమీడియట్గా దాన్ని రద్దు చేసి దాదాపుగా మీరు ఆ 460 పైసలు మీకు వస్తే దాదాపు 11,000 కోట్లు మీరు లంచం తీసుకున్నారనే విధంగా ఖచ్చితంగా ప్రజలే అంటున్నారు. కాబట్టి మీరు వెనకనే దాన్ని రద్దు చేసి 2.49 పైసలు ఎక్కువ, ఆ 2.49 పైసలు వాళ్ళకైతే వాళ్ళ గ్రిడ్డే తీసుకున్నట్లు వాళ్ళకి బంద్ చేసి మీరు వచ్చినాక 460 పైసలతో ఇది ప్రజల మీద. ఎందుకంటే చూసినాం బహిరాబాద్ చూసినాముగా. మీరు అట్లే ఇప్పుడు అలాగే ప్రజల మీద కానీ గుర్రాలతో తగ్గించే పద్ధతి వస్తుంది. ఎందుకంటే ప్రజలు వేలకు కట్టలేక వస్తున్నారు. ఇప్పుడు ఎంతమంది జనాలు ఓడి పోసుకుంటున్నారు. నువ్వే ఫస్ట్ ఏమో అధికారం రాకముందేమో అసలు రూపాయి కానీ పెంచనని చెప్పి ఈరోజు మొన్న డిసెంబర్ నెలకి ముందే నవంబర్ నెలలో పెంచినావు. ఈరోజేమో మన యాక్సిస్ కంపెనీలో 460 పైసలతో ఒప్పందం కుదుర్చుకొని మీరు దోపిడీ చేస్తున్నారు రాష్ట్రాన్ని. ఎందుకంటే ఇప్పటికే ఒక్క పథకంగా నీలేదు. మీరు దాదాపుగా 1,50,000 కోట్లు ప్రజల మీద భారం మోపినావు. మీరు అమరావతి అంటున్నారు కానీ ఇక్కడ ప్రజలు గోడు వినపట్టలేదు. మా రాయలసీమ ప్రజలు, మా ఆలూరు కాన్స్టిట్యూన్సీలోన నువ్వు అమరావతి ఉంటున్నావు. అమరావతిలోన పైసా బాధ పెట్టే కానీ మా రోడ్లు చూస్తున్నాయి. మీరు ఇక్కడుండే మంత్రులకు చెప్తున్నాము, ప్రజలకు మీకు చెప్తున్నాము. ఒక ధనాపు నుంచి ఒలగొందుకు పోవాలంటే 2 గంటలు పడుతుంది. ఉంది 30 కిలోమీటర్లే. మా కొల్లతో గుంతులు పడినాయి. గత ప్రభుత్వము అది టెండర్ అయిపోయింది, కార్పొరేట్ చేసినారు, అయిపోయింది. ఆ టెండర్ని నేను కాంట్రాక్టర్తో మాట్లాడాము. అదిగో వర్క్ స్టార్ట్ చేస్తామన్నారు. అయినా ఆ టెండర్ని రద్దు చేసినారంటే ఇప్పుడు ఆ రద్దు చేస్తే ఎవరు పని చేసేది? ఆ నరక యాత్ర పడుతున్నారు మా ఒలగొంద ఉన్న ప్రజలు.
మీరు ఆ రోడ్లన్నీ కనపడవు, మీకు ఓన్లీ అమరావతి కనపడుతుంది. మీకు ఒకటే చెప్తున్నాము, మా రాయలసీమ ప్రజలు కానీ చూస్తున్నారు, రాయలసీమ ప్రజలు కానీ మీకు ఓట్లు వేసినారు. ఎందుకంటే మీ సూపర్ సిక్స్ చూసి ఒకసారి చూస్తామనే విధంగా వేసినారు కాబట్టి మీరు ఖచ్చితంగా మేము ఒకటే చెప్తున్నాం, కరెంటు ఛార్జీలు 4 రూపాయలు రద్దు చేసుకోకుంటే ఉద్యమాలు చేపడతాం, ప్రజలకు తీసుకొని పోతాం. మీరు ప్రజల్లోకి వస్తే ఖచ్చితంగా మీ కాలర్ పట్టుకొని ఖచ్చితంగా నిలదీసే రోజులు వస్తున్నాయనే విధంగా మేము ఈరోజు మీకు మనం చేస్తున్నాం.